అనే ఈ మాటలను ఎప్పుడూ కార్యంలో ఉపయోగిస్తూనే ఉంటారు. మరి నేనెవరిని, నా వారెవరు? చాలామంది పిల్లలు పురుషార్థాన్ని కష్టంగా ఎందుకు చేసుకుంటారు? కేవలం బిందువు ఎదురుగా రావాలి అని అనుకుంటారు. బిందువు బిందువు అని అనుకుంటారు. కానీ బిందువు జారిపోతుంది. బిందువే కానీ ఎటువంటి బిందువు? నేనెవరిని ఈ స్వమానాన్ని స్మృతిలోకి తెచ్చుకోవడం ద్వారా రమణీక పురుషార్థం అయిపోతుంది. నేను ఎలాంటి ఆత్మను? జ్యోతిర్బిందు, నేను జ్యోతిర్బిందు, బాబా జ్యోతిర్బిందు కాదు. నా బిందువులో ఏ గుణగణాలు ఉన్నాయి, నా స్వమానమేమి, బాబా బిందువులో ఏ గుణగణాలు ఉన్నాయి, ఆయన కర్తవ్యమేమి, ఆయన ఎప్పుడొస్తారు, ఏం చేసేకొస్తారు, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బాబా అంటారు సహజమైపోతుంది. రమణీక పురుషార్థమైతుంది, సహజమైపోతుంది. జ్యోతిర్బిందు అని అనుకుంటే అప్పుడు కష్టమవుతుంది. సహజ పురుషార్థం కదా. అమితానందము గల పురుషార్థాన్ని చెయ్యండి. ఈ నూతన సంవత్సరంలో పురుషార్థం కూడా శ్రేష్టంగా ఉండాలి. కానీ శ్రేష్టంగా ఉండడంతో పాటు ముందు సహజంగా కూడా ఉండాలి. సహజంగా ఉంటే ఏదైనా చేస్తారు, చేస్తా శ్రేష్టమైపోతారు. సహజంగా లేకపోతే కష్టం ఉంటే ఎవరు చేయలేరు. బాబా 1 గంట రాండి అని చెప్పినందుకు ఈజీ అయింది కాబట్టి బాబా పిల్లలుగా అయిపోయినాం. మళ్ళీ అది చెయ్యి ఇది చెయ్యి అని అప్పుడే చెప్పింటే మనం అస్సలు బాబా పిల్లలుగా అయ్యేవాళ్ళం కాదు కదా. ఎట్లా సహజంగా ఉండాలి, సహజంగా కూడా ఉండాలి, మరియు శ్రేష్టంగా కూడా ఉండాలి. ఇది వీలవుతుందా? రెండూ తోడుగా ఉండడం వీలవుతుందా? వీలవుతుంది కదా. డబల్ విదేశీయులు చెప్పండి. మరి బాబ్దాదా చూస్తారు, బాబ్దాదా అయితే చెక్ చేస్తూ ఉంటారు కదా. అయితే కష్టయోగులుగా ఎవరెవరు అవుతారు? సహజయోగులుగా ఉండాలి అంటే అర్థం ఇది కాదు, నిర్లక్ష్యంగా పురుషార్థం చేయమని కాదు. సహజయోగిలంటే శ్రేష్టంగా కూడా ఉండాలి మరియు సహజంగా కూడా ఉండాలి. మరి పాండవులు సహజయోగిలేనా? ఎవరైతే సహజయోగులో వారు చేతులెత్తండి. టీవీలో వస్తోంది అభినందనలు. ఈ సంవత్సరం ఎవరి ముందుకు ఎటువంటి కష్టము రాదు. ఎందుకంటే సహజయోగులు నిర్లక్ష్యం కలవారిగా కావద్దండి. సహజయోగిలు మీరు నిర్లక్ష్యంగా కావద్దండి. నిర్లక్ష్యంగా అయితే కష్టమైపోతుంది. అది సమయానుసారంగా ఈ కొత్త సంవత్సరంలో అందరూ విశేషంగా ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో, సమయము, సంకల్పాలు, గుణాలు, జ్ఞానము, శక్తులు, అన్నింటికంటే పెద్ద ఖజానా సంకల్పాలు, శ్రేష్ట సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు. ఈ అన్ని ఖజానాలను ప్రతిరోజు సఫలం చేసుకోవాలి. బాగా పంచండి. దాత పిల్లలు మాస్టర్ దాతలుగా కాండి. ఎక్కువగా పంచండి. ఎందుకు పంచటం? సఫలం చేసుకోవడం.